ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వగౌతికామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండ దేవత పలుకు తల్లి 2026 కొత్త సంవత్సరం ఉందన ఈ కొత్త సంవత్సరంలో 2026 ఈ 12 రాశులకి ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 రాశి ఫలాలలో ఈ 12 రాశులను బట్టి జనవరి 26 నుండి శని మహాదశ మీనరాశిలోకి ఉత్తరభద్ర నక్షత్రం ముందున ప్రవేశించిన వలన ద్వాదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి. మరి శని మీనరాశిలో, బృహస్పతి మిథునం, కర్కాటకం, సింహం సంచాలంగా, రాహు కేతువులు కుంభం, తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, స్థానము, యోగము, వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ, కొంత స్థానంలో కానీ, కొన్ని వ్యాపార రక్షణలో కానీ, కొంత కళ్యాణ యోగం కానీ, సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది. మరి రాశి ఫలాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు, తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు, లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి. వైరస్ లాంటి ఈ 2026లో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం, గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం, దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం, ఇలాంటి కొన్ని జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ 2026లో కొన్ని యుద్ధాలు కానీ, కొన్ని భూకంపాలు కానీ, కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. మరి అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి. ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాడి నుంచి తర్వాత కొద్ది రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వల్ల ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి. మరి రాజకీయంలో కూడా కొన్ని చేంజెస్లు కొన్ని వస్తున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు, కొత్త చేంజెస్, అలాంటివి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ సంవత్సరమున 2026లో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్, మార్పులు కొన్ని వస్తాయి. దానివల్ల కొన్ని గొడవలు, చికాకులు, ఇబ్బందులు, భూమి సమస్యలు, భూమి గొడవలు, కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవల నుంచి కానీ, కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి, కొత్త మార్పులు. ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు, కొన్ని ఇంతకు ముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సిచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా కూడా ఈ 2026 జనవరి నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి. ఈ నూతన సంవత్సరం
అందరికీ శుభాకాంక్షలు. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. నూతన సంవత్సరం 2026 నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. కాబట్టి ఈ మీనరాశి ఈ జనవరి మాసం 2026న నూతన కార్యక్రమాలు, నూతన పనులు, నూతన విధానాలు వీళ్ళకి ముందుకు రావాల్సిన యోగం ఉంది. కానీ వీళ్ళ మీద శని ప్రభావం అనేది ఇంకా తొలగలేదు. ఈ శని ప్రభావం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంది. కాబట్టి పిల్లల గురించి ఎంతో బాధపడుతూ ఉంటారు. పిల్లల్ని అభివృద్ధిగా చేయాలని, కుటుంబాన్ని పైకి తేవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కుటుంబం వల్ల పిల్లల నుంచి వీళ్ళు లేనిపోయిన బాధల్లోకి వెళ్ళిపోతుంటారు, సమస్యలోకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ప్రశాంతంగా బతికే వాళ్ళు కూడా ఆ బిడ్డల గురించి, ఆ కోడళ్ళ గురించి, కొడుకుల గురించి లేనిపోయిన మాటలు వీళ్ళకి వచ్చి పడిపోతుంటాయి. కోడళ్ళ మీద కానీ, వీళ్ళ మీద కానీ కొన్ని మీరు బాగున్నారు, సంతోషంగా ఉన్నారు అంటే మీ మీద చాలా మంది దిష్టి ప్రభావం ఎక్కువగా పెడుతుంటారు. ఆ దిష్టి ప్రభావం వల్ల మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా సక్రమంగా కాకోకుండా నమ్మిన వాళ్ళే మీకు మోసం చేసి డబ్బు విషయాలలో మీకు డబ్బు నిలబడుకోకుండా ఉండకోకుండా, మనశ్శాంతి లేకోకుండా ఎన్నో సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మీకు మంచి ఒక అవకాశం రాబోతుంది. మీ శని గ్రహాలు కొన్ని తొలగిపోయి మంచి గ్రహాలు వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలను ముందు శాంతం చేసుకొని పోవాలి. మీరు పోయే ముందు ఈ గ్రహాలకి శాంతం చేసుకోకుండా పోయినట్టుగైతే మీకు అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక గ్రహ తర్వాత ఇంకో గ్రహం తర్వాత ఇంకో గ్రహాలు, అలాగే నవగ్రహాలు 9 గ్రహాలు అలాగే తిరుగుతుంటాయి. అలాంటి 9 గ్రహాలు మీ మీద తిరక్కోకుండా ఉన్న గ్రహాన్ని మీరు శాంత బలం చేసుకునేట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, చేసే పని బాగుంటుంది. మీరు ఎక్కడికి పోయినా కూడా 10 విధానాలుగా బాగుంటారు. 10 విధానాలుగా ఎదుటివాడు బాధలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా అంటే వాడిని కొంచెం పైకి తేవాలని మీ మనసులో ఆలోచన ఉంటుంది. కానీ ఎంత పైకి తెచ్చినా కూడా వాడు బుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల, తొంకర బుద్ధి వల్ల వాడు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మధ్య ఆలోచనలోకి వెళ్ళిపోయి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోతుంటాడు. అలాంటి మధ్య ఆలోచనలోకి పోయే వాళ్ళు మీరు పట్టించుకోవద్దండి. కాబట్టి వాడు మీకు మంచి ఆలోచనలో ఉండాలంటే వాడు ఇప్పుడు కాదు, సంవత్సరం కాదు, 10 సంవత్సరాలకైనా మనవాడు అన్నవాడు మన దగ్గరికి వస్తాడు తప్పకుండా. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతో ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేదు ఏది కాదు ఈ భూమండలంలో. కాబట్టి మీకు నమ్మిన వాళ్ళు, మీకు సాయం చేస్తున్న వాళ్ళు, మీ మీద ఉండాల్సిన దిష్టి ప్రాబ్లం పోవాలంటే మీకు అతి మంచి రోజులు దగ్గరికి వస్తున్నాయి. మృత్యుంజయ హోమం చేయాలి. ఆ మృత్యుంజయ హోమం చేసి ఆ స్వామికి, ఆ శివయ్య స్వామికి పూజా బలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. బుర్ర ఆలోచన తెలివితేటలు బాగుంటాయి. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% సక్సెస్ అయ్యే మార్గం ఉంది. దేనికైనా ఒక పరిష్కారం అనేది మన దగ్గర దొరుకుతుంది. మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా, మీకు ఏది కాలేదా, తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీకున్న సమస్యను బట్టి ఏమేమి ఉందా అనేది మేము పరిష్కరించి గణిత చక్రం వేసి గురువులతో, మా పెద్ద గురువులతో మీ గురించి పూజా బలంలో పెట్టి చూపించి అసలు సమస్య ఏమేమి ఉందా అనేది కూడా మీకు చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. నమ శివాయ నమ.